శ్రీ గురుభ్యో నమః. రేపటి నుంచి వారాహి నవరాత్రి ప్రారంభమవుతూ ఉన్నాయి. చాలామంది వారాహి నవరాత్రి పూజలు ఇంట్లో ఆచరిస్తూ ఉంటారు. చాలామంది అడిగారు, ఇంట్లో వారాహి నవరాత్రి పూజ చేయవచ్చా అండి, వారాహి దేవి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అని. చక్కగా పెట్టుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. సాధారణంగా ఉపాసనా విధానంలో 3 రకాల మూర్తులు ఉంటాయండి. మూర్తులు అంటే విగ్రహాలు. ఉగ్రమూర్తి, యోగమూర్తి, భోగమూర్తి అని ఉంటారు. మనము వైష్ణవం అంటే విష్ణువుకు సంబంధించి చూస్తే నరసింహస్వామి, వరాహస్వామి, వీరిని ఉగ్ర రూపాలు అంటారు. అదేవిధంగా లక్ష్మీతో కూడినటువంటి నారాయణుడు అంటే లక్ష్మీనాథుడు, వైకుంఠ నారాయణుడు, వెంకటేశ్వర స్వామి, వీరంతా కూడా భోగమూర్తులు ఇత్యాదులంతా కూడా. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి, హయగ్రీవ స్వామి, నరనారాయణులు, వీరంతా కూడా యోగమూర్తులు అంటారంటే యోగమూర్తులు అంటే మన జ్ఞానాన్ని ఇస్తారు, భోగమూర్తులు అంటే మనకు భోగాన్ని ఇస్తారు. ఉగ్రమూర్తులు ఏం చేస్తారు, మనకు రక్షణను ఇస్తారు. అదేవిధంగా శైవ సంప్రదాయంలో కూడా ఉన్నాయి. వీరభద్రుడు, శరభుడు, భైరవుడు, వీరంతా కూడా ఉగ్రమూర్తులు. అర్ధనారీశ్వరుడు, ఉమాదేవితో కూడినటువంటి పరమేశ్వరుడు, వీరంతా కూడా భోగమూర్తులు. దక్షిణామూర్తి నటరాజు, వీరు యోగమూర్తులు. అలాగే శాక్తేయంలో లలితాదేవి, లక్ష్మీదేవి, గౌరీదేవిని సౌమ్యమూర్తులు లేదా భోగమూర్తులు అంటారు. శారదాదేవి, శ్యామలాదేవి, వీరిని యోగ స్వరూపాలు అంటారు, జ్ఞానాన్ని ఇస్తారు. అదేవిధంగా భైరవి, కాళీ, వారాహి, నారసింహి వంటి ఉగ్రమూర్తులు కూడా ఉంటాయి. వాటిని ఉగ్రమూర్తులు అంటారు. కాబట్టి యోగమూర్తులను పూజిస్తే మనకు జ్ఞానం ఇస్తే, భోగమూర్తులు మనకు భోగాలను, శుభభోగాలను ఇస్తారు. ఉగ్రమూర్తుల వల్ల మనకు దుష్ట నిర్మూలన, మనలోని దుష్టత్వము, మన చుట్టూ ఉన్నటువంటి దుష్టత్వము నిర్మూలన అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి దేవతా ఉపాసనలో ఈ 3 విధాలైనటువంటి మూర్తులు ఉన్నారు. కాబట్టి చక్కగా చేయవచ్చు వారిని కూడా, కానీ తగిన పద్ధతులతో గురు శిక్షణతో చేయాల్సి ఉంటుంది. ఎవరిని? ఈ ఉగ్రమూర్తులను చేసేటప్పుడు కాస్త ఉగ్రత్వంతో ఉంటారు. కాబట్టి వరాహశక్తియే వారాహీదేవి, భూమిని ఉద్ధరించేటువంటి యజ్ఞస్వరూపంగా చెబుతూ ఉన్నారు. దేవతను తత్వ విచారణ చేయకుండా ఉగ్రము తీవ్రము అని తెలిసడానికి లేదు. మరి ఇప్పుడు ఇంట్లో చేసుకోవచ్చా, చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి? ఒక అష్టోత్తరము, మనకు బ్రహ్మాండ పురాణంలో చెప్పినటువంటి 12 నామాలు, ఆ యొక్క వారాహీదేవి యొక్క స్తోత్రాలు, అవి చేసుకోవచ్చు చక్కగా. తప్పేముంది? అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు. అమ్మవారికి చక్కగా షోడశోపచార పూజలు, శ్రీ వారాహీదేవి నమః అని షోడశోపచార పూజ చేసుకోవచ్చు. శ్రీ సూక్తంతో ఆ స్తోత్రము, ఆ 12 నామాలు, ఆ చిన్న చిన్న స్తోత్రాలు ఇవి ఉంటాయి కదా, వాటిని చేసుకోవచ్చు. లలితా సహస్రం చదువుకోవచ్చు. ఈ యొక్క నవరాత్రుల్లో విశేషంగా లలితా స్తోత్రము ఇవి చదువుకోండి. ఇవి చేసుకోవడం ద్వారా మనకి ఏ ఇబ్బంది లేదు. అలా కాకుండా ఉపాసనలు కొంతమంది ఏం చేస్తారంటే బీజాక్షరాలతో వారాహి ఉపాసన చేస్తూ ఉంటారు. గురువు దగ్గర ఉపాసన తీసుకోరు, ఎక్కడో యూట్యూబ్లో ఎవరో చెప్తారు, వాళ్ళకి అదే చేస్తుంటారు. అది మహాదోషం అండి. అట్లా చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. చక్కగా ఈ ఉపాసన మీరు నవరాత్రులు చేసుకోవచ్చు. కానీ ఇవి చేసేటప్పుడు కూడా చక్కగా నియమాలు పాటించాలి. అంటూ ముట్టు మైల అనేవి లేకుండా శుభ్రంగా ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే, శౌచంతో ఉన్నప్పుడు మాత్రమే, అండ్ ఇల్లంతా కలిపేటువంటి తత్వం ఉన్నప్పుడు ఆ సమయంలో పక్కకుండేయాలి. కలశ స్థాపన చేశారనుకోండి, 9 రోజులు ఖచ్చితంగా నియమాలు పాటించగలిగేటువంటి విధంగానే మీరు ఉండాలి. అసలు ఉగ్రత్వంతో ఉన్నప్పుడు అమ్మ మన ఇంట్లోనే అమ్మ ఉందండి. అమ్మ కోపంతో ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం మెప్పించి ముందు మనం చెప్పినటువంటి విధంగా మాట్లాడేలాగా చేస్తాం కదా. అలాగే వారు ఉగ్ర రూపంతో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మనకు రక్షణ ఇవ్వాలి కాబట్టి. మన చుట్టూ ఉన్న వారిని కాస్త కోపంతో ఉంటేనే కొడుతుంది, కానీ సౌమ్యంగా ఉంటే కొట్టలేదు కదా. కాబట్టి మనకు రక్షణ ఇవ్వడానికి అలాగే ఉంటుంది. అమ్మను పూజించుకోవాలి రక్షణ కోసం. కానీ మనం అన్నీ తెలుసుకొని ఆ యొక్క నియమాలు పాటిస్తూ చక్కగా పూజించుకున్నట్లయితే ఏ ఇబ్బంది ఉండదు. ఇంట్లో చిత్రపటం పెట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. కానీ కలశ స్థాపన చేసి మీరు చేస్తున్నప్పుడు మాత్రం తప్పకుండా కాస్త నియమాలతో శ్రద్ధగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. నియమాలు ప్రధానం. మీరు లలిత నవరాత్రులు చేసినా, దుర్గా నవరాత్రులు చేసినా కూడా నియమాలు పాటించాలండి. సరే, ఏ పూజ చేసినా కూడా నియమం పాటించాలి. నియమం లేకుండా పూజ చేస్తే అది ఫలించదండి. ఏ విధమైన ఉపయోగం కూడా లేదు. బూడిదలో పోసిన పన్నీరు అని శాస్త్రం చెబుతున్నటువంటి మాట అంటే నేనేది చెప్పట్లేదు. ఇందులో కూడా ఈ లలితాదేవి, శ్యామలాదేవి,
వారాహిదేవిని ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు అంటారు. ఈ 3 శక్తుల అనుగ్రహం మనకు కావాల్సిందే. కాబట్టి ఇది కూడని పద్ధతి కాదు. అమ్మవారి ఆలయాన్ని దర్శించవచ్చు, అమ్మవారి మూర్తులను ఇంట్లో పెట్టుకోవచ్చు, చక్కగా పూజించుకోవచ్చు. కానీ చక్కగా కొంచెం నియమాలు పాటిస్తూ శుద్ధతతో చేసేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ ఆ తల్లి అనుగ్రహం కలుగుగాక. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.